బంగ్లాదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఆ దేశ మాజీ క్రికెటర్ కెప్టెన్ మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ ఇంటిపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి సమయంలో మోటార్ సైకిళ్లపై వచ్చిన కొందరు వ్యక్తులు షకీబ్ నివాసంపై బాంబులు విసిరినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు అప్రమత్తమై మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటన జరిగిన సమయంలో షకీబ్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా షకీబ్ ఇంటి వద్ద భద్రతా సిబ్బందిని మోహరించారు. ఇక ఈ దాడికి రాజకీయ కారణాలే ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో షకీబ్ అల్ హసన్ వర్చువల్ గా పాల్గొనడం కొందరి ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. షకీబ్ అల్ హసన్ గతంలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ తరపున ఎంపీగా విజయం సాధించారు. అయితే హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో ఆయన ఎంపీ పదవిని కోల్పోయారు. మరోవైపు బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితులపై షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్కు తూర్పు సరిహద్దులో మరో పాకిస్తాన్ తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆరోపించారు. బంగ్లాదేశ్లో వేలాది మంది అవామీ లీగ్ నాయకులు జైళ్లలో ఉన్నారని, వృద్ధ నాయకులకు కూడా బెయిల్ లభించడం లేదని ఆయన విమర్శించారు. పోలీస్ కస్టడీలో మరణాలు చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమని అన్నారు. విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థలు బంగ్లాదేశ్ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నాయన్నారు. ఇక ఆందోళన వ్యక్తం చేశారు వాజేద్. ప్రెస్ కాన్ఫరెన్స్ కి ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. షకీబ్ ఇంటిపై దాడి, బంగ్లాదేశ్లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం, మాజీ ప్రభుత్వ నేతల ఆరోపణలు పొరుగు దేశ రాజకీయాల్లో మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి.